మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే మొన్న 7th నాడు అఫీషియల్గా షామీ కంపెనీ మన ఇండియాలో అనౌన్స్ చేసినటువంటి MI4A హొరైజన్ సిరీస్కి సంబంధించి 32 ఇంచెస్ హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ అన్బాక్సింగ్తో. సో దీన్ని అయితే మొన్న September 7th నాడు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. నిన్న దీన్ని అఫీషియల్గా మనకి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో మనకి సేల్లోకి తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేస్ చేశాను. సో ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మోడల్కి కొంచెం అప్గ్రేడ్గా లెస్ బెజల్స్ తోటి మనకి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఆపరేటింగ్ సిస్టంలో కూడా కొన్ని చిన్న మార్పులు అయితే చేశారు. ఆ మార్పులు ఏంటి అనేది చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ కి సంబంధించినటువంటి ఓవర్వ్యూని అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే ఇండియాస్ #1 స్మార్ట్ టీవీ బ్రాండ్ అని చెప్పి అఫ్ కోర్స్ వీళ్ళే మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ ద స్మార్ట్ టీవీ పర్సంటేజ్ హోల్డర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. MI TV4A 82 సెంటీమీటర్స్ సంబంధించినటువంటి మోడల్ అని చెప్పి, అది కూడా హొరైజన్ ఎడిషన్ అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక దీంట్లో ఇంటిగ్రేట్ అయినటువంటి సాఫ్ట్వేర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే ఆండ్రాయిడ్ టీవీ కూడా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ తో పాటుగా క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, అలాగే డిస్నీ హాట్స్టార్ తో పాటు యూట్యూబ్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ BEకి సంబంధించినటువంటి స్టార్ లేబుల్స్ ను కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఓవరాల్ గా ఇది 4 స్టార్ రేటింగ్ తోటి, అలాగే యాన్యువల్ పవర్ కన్జంప్షన్ వచ్చినప్పటికే జస్ట్ 54 యూనిట్స్. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఒకసారి మీరు చూసారు అన్నట్లయితే కనుక జస్ట్ షామీ వాళ్ళ ట్యాగ్ లైన్ ఆల్వేస్ బిలీవ్ దట్ సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ అబౌట్ టు బి హ్యాపెండ్ అని చెప్పి, అలాగే షామీకి సంబంధించినటువంటి లోగోని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఆండ్రాయిడ్ టీవీతో పాటు దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ అలాగే ప్రైజింగ్ మీరు చూడొచ్చు 15,999. బట్ ఇది ఆఫర్లో 13,500 రూపీస్కి మనకు తీసుకొని రావడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్, అలాగే దీని నెట్ వెయిట్తో పాటు ప్రోడక్ట్ సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే సేమ్ ఆండ్రాయిడ్ టీవీ, అలాగే మనకి దీనికి సంబంధించినటువంటి ప్యాచ్వాల్ ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే ఆడియోలో DTS హెచ్డితో పాటు HDMI అవుట్పుట్ కాన్ఫిగరేషన్ కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ వచ్చినప్పటికీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అనేటువంటి క్లీన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీరు ఇది కనుక ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పర్చేస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీరైతే ఓపెన్ చేయకండి, టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చింది అన్నట్లయితే కనుక అలాంటప్పుడు మీరు వారంటీలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అదే టెక్నీషియన్ ఓపెన్ చేస్తే దే విల్ టేక్ కేర్. సో ఇక్కడ సీల్ అయితే నేను ఇక్కడ ట్యాంపర్ చేస్తున్నాను. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే దీనికి సంబంధించినటువంటి ఒక హ్యాండ్లింగ్ మాన్యువల్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక టేబుల్ టాప్కి సంబంధించినటువంటి 2 స్టాండ్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనకి టోటలీ ప్లాస్టిక్ బిల్డ్తోనే డిజైన్ చేసింది. ఇక ఇందులో ఉన్నటువంటి థెర్మోకోల్ని ఓపెన్ చేశారు అన్నట్లయితే కనుక ఇక మనకి ప్రోడక్టే రావడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద షో, షామీ టీవీ. ఇక దీనికంటే బిఫోర్ దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్తో పాటు స్టాండర్డ్ రిమోట్ని కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని కూడా పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ ద ప్రోడక్ట్ ఈస్ దేర్, షామీకి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీ అంతే. సో ఇది మనకి ఫైనల్గా ప్రోడక్ట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. సో దీన్ని చాలా జాగ్రత్తగా వీళ్ళు ఒక కవర్ ర్యాప్లో ర్యాప్ చేసి అయితే పంపించారు. సో ఫ్రంట్ కూడా వీళ్ళు మనకి కొంత టేపింగ్ తోటి, అంటే ప్యానల్ డ్యామేజ్ కాకుండా, ఎందుకంటే దీంట్లో చాలా థిన్ బెజల్స్ ఉంటాయి కాబట్టి ప్యానల్ డ్యామేజ్ కాకుండా వీళ్ళు మనకి మళ్ళీ ఒక కార్డ్బోర్డ్ తోటి ప్యాక్ చేసి అయితే పంపించారు. సో వీటిని కూడా లెట్ మీ రిమూవ్ దిస్. సో ఫైనల్గా మనకి ప్రోడక్ట్ టీవీ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో దీని మీద మళ్ళీ మనకి తిరిగి ఒక కవర్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని అయితే టోటలీ అంటే మనకి ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఫిల్ చేయమని చెప్పి వీళ్ళు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి టీవీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూసేద్దాం. టీవీలో మీరు బెజల్స్ చూశారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 0 బెజల్స్ అని మనం చెప్పుకోవచ్చు. చాలా థిన్ అండ్ స్లిమ్ అండ్ స్లీక్గా మనకి ఈసారి డిజైన్ మన ముందు తీసుకొచ్చారు. కంపేర్డ్ టు ప్రీవియస్ దాంతో పోల్చారు అన్నట్లయితే ఇదే అతిపెద్ద మార్పు అని మనం చెప్పుకోవచ్చు. హొరైజన్ సిరీస్ అని చెప్పి అందుకే దీన్ని సపరేట్గా మనకి ఈ నేమ్ తోటి, అంటే ఈ కేటగిరీ కింద తీసుకొని రావడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక మీ అనే బ్రాండింగ్తో పాటు మనకి నోటిఫికేషన్ లైట్ కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద టీవీ చూశారు అన్నట్లయితే కనుక మనకి బిల్ట్ క్వాలిటీ కూడా ప్లాస్టికే, పాలికార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి మెయిన్ PCB అంతా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ప్రీవియస్లీ సిమిలర్ డిజైన్ తోనే మన ముందు తీసుకొచ్చారు, చిన్న చిన్న మార్పులతోటి అంతే. ఇక ఒకసారి కమ్యూనికేషన్ పోర్ట్స్ ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూసేద్దాం. ఇక కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి RJ45 కేబుల్ ఒకటి, అలాగే రెగ్యులర్ AV పిన్, అలాగే 3 HDMI పోర్ట్లు, ఇందులో ఒకటి ఆర్క్, అండ్ అట్ ద సేమ్ టైం 2 USB పోర్ట్లు, సైడ్ బై సైడ్ USB
2.0నే మన ముందుకు తీసుకొచ్చారు. ఇక ట్రెడిషనల్ ఒక RF యాంటీనాతో పాటుగా స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి బటన్స్ ప్రొవైడ్ చేయలేదు. ఇక బాటమ్ ఆఫ్ ద టీవీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక 2 టేబుల్ టాప్ మౌంట్స్కి సంబంధించినటువంటి స్లాట్స్ని మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం పవర్ ఆన్ ఆఫ్ కోసం ఒక ఫిజికల్ బటన్ అలాగే నోటిఫికేషన్ లైట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే 10 వాట్స్కి సంబంధించినటువంటి బాటమ్ ఫైరింగ్ స్పీకర్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 10+10 అంటే 20 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ఇది మనకి ప్రొడ్యూస్ చేయగలదు. ఇక్కడ సర్వీస్ లేబుల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్ అలాగే పవర్ సప్లై వచ్చేటప్పటికి 100 వాట్స్ నుంచి 240 వాట్స్. సో సాధారణంగా మనకి పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కానీ ఇదైతే కంట్రోల్ చేయగలదు. అంటే ఎటువంటి స్టెబిలైజర్ లేకుండా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా దీని పవర్ కన్సంప్షన్ వచ్చేటప్పటికే 50 వాట్స్. అలాగే దీనికి సంబంధించినటువంటి BIS సర్టిఫికేషన్స్ అలాగే సీరియల్ నెంబర్స్ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి యాక్సెసరీస్ అండ్ రిమోట్కి సంబంధించినటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కవర్లో మనకు ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసారన్నట్లయితే రిమోట్ని ఎలా యూజ్ చేయాలి అలాగే దీనికి సంబంధించినటువంటి బేసిక్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఒక యూజర్ మాన్యువల్ రూపంలో అలాగే టీవీని ఎలా ఆపరేట్ చేయాలి ఏ పోర్ట్లు ఏం వర్క్ చేస్తాయి అనేటువంటి ఒక ఇన్స్టాలేషన్ గైడ్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే దీనికి సంబంధించినటువంటి వారంటీ పాలసీ అండ్ వారంటీ కార్డ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో వీటిని పక్క పెట్టేశారు అన్నట్లయితే ఒకవేళ మీరు కనుక టేబుల్ టాప్కి అంటే మౌంట్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే వాటికి ఫిక్స్ చేయాల్సినటువంటి 4 స్క్రూలు అలాగే ఒక స్టాండర్డ్ IR కమ్ బ్లూటూత్ రిమోట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ట్రెడిషనల్గా షామీలో మనం ఏదైతే రిమోట్లను చూసుకుంటామో సేమ్ అదే విధంగా నావిగేషన్ ప్యానల్, సెలెక్ట్ బటన్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్తో పాటు పవర్ ఆన్ ఆఫ్ అలాగే షామీకి సంబంధించినటువంటి ప్యాచ్వల్ ఇంటర్ఫేసెస్కి బ్యాక్ అలాగే హోమ్ స్క్రీన్ అలాగే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్. కాకపోతే వీళ్ళు ఇక్కడ మ్యూట్ బటన్ ఒకటి మిస్ చేశారు. సో ఇది రెగ్యులర్ ట్రెడిషనల్ టీవీ కాబట్టి మ్యూట్ బటన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక రేర్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే 2 XXX సంబంధించినటువంటి సెల్స్ అయితే మనం యూస్ చేయాల్సి ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి సెల్స్ అయితే మనము బయట పర్చేజ్ చేసి వేసుకోవాల్సిందే. ఈసారి వీళ్ళు దీనిలో సరికొత్తగా మనకి ఒక స్క్రీన్ ర్యాపర్ లాగా కూడా ర్యాప్ చేసి పంపించారు. సో ఏదైనా కొత్త వాటికి ఇట్లా ర్యాప్ తీయటం అంటే ఆ మజానే వేరే ఉంటుంది. సో ర్యాప్ అయితే రిమూవ్ చేయండి. కొంతమంది వీటిని రిమూవ్ చేయరు, రిమూవ్ చేయకుండా క్వాలిటీ రావట్లేదని అంటారు. సో ఖచ్చితంగా షామీ అయితే దీన్ని రికమెండ్ చేస్తుంది దీన్ని రిమూవ్ చేసిన తర్వాతనే యూస్ చేయమని. ఈసారి ద బ్యూటిఫుల్ టీవీని మీరు ఇక్కడ చూడొచ్చు. సో బెజల్స్ కూడా ఆల్మోస్ట్ 0 బెజల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రస్తుతం అయితే దీంట్లో మనకు కేవలం 32 ఇంచెస్ అలాగే 43 ఇంచెస్ మాత్రమే వస్తుంది. మేబీ ఫ్యూచర్లో అన్ని సైజ్ సెగ్మెంట్స్లో ఇదే మోడల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ఫైనల్లీ టీవీని అయితే బూట్ చేస్తున్నాను. సో మనకి ఇది లోడ్ అయితే అవుతుంది. ఈసారి దీంట్లో మనకి క్విక్ అవేక్ బటన్ని కూడా తీసుకొచ్చారు. సో దీని సహాయంతో టీవీని జస్ట్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం టీవీని అయితే బూట్ చేయొచ్చు. అంటే టోటలీ టర్న్ ఆఫ్ కాదు, మనం రిమోట్లో స్టాండ్ బై మోడ్లో ఉన్న తర్వాత నుంచి. సో ఇక్కడ మీరు జస్ట్ ఈ రిమోట్ని పేర్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం అయితే నేను పేరింగ్లో ఉన్నాను. సో బీప్ అని రాగానే ఆటోమేటిక్గా మీకు ఇదిగో చూడండి బీప్ అని వచ్చింది, ఆటోమేటిక్గా రిమోట్ పేర్ అయిపోయింది అన్నట్లు. సో నెక్స్ట్ మీరు 2 బటన్స్ని రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా మనకి రీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇంగ్లీష్ ఇండియా. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనం వైఫై త్రూ కనెక్ట్ చేసుకోవచ్చు లేదా కనెక్ట్ యూజింగ్ విత్ ద ఫోన్ డేటా. అంటే దీంట్లో మనం మొబైల్ డేటా ద్వారా కూడా మనం ఓటీటీకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా చూడొచ్చు. సో కనెక్ట్ విత్ యువర్ వైఫై అని చెప్పి అడుగుతున్నాను. క్విక్ సెటప్ విత్ యువర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పి మనకు అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అందులో ఉన్నటువంటి గూగుల్ హోమ్ యాప్ సహాయంతో ఓకే గూగుల్ ప్లీజ్ సెటప్ మై డివైస్ అంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ టీవీ సెటప్లోకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్లీ నా మెయిల్ అకౌంట్తో పాటు నా వైఫై ఐడి పాస్వర్డ్ కూడా ఇందులోనే స్టోర్ అయిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే అన్చెక్ చేసుకోండి. నాకు ఫేస్బుక్ వాచ్ రిక్వైర్ లేదు. అలాగే గూగుల్ డియో కూడా వీళ్ళు ఈసారి మనకి ఆండ్రాయిడ్ టీవీలో తీసుకొచ్చారు. సో గూగుల్ మీటింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో నాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే రిక్వైర్మెంట్ లేదు. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నిటినీ కూడా నేను ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నాను. అలాగే షామీకి సంబంధించినటువంటి ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి లైసెన్స్ అగ్రిమెంట్ని కూడా మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో బై డిఫాల్ట్గా మనకి ఇది ఆండ్రాయిడ్ ఓఎస్తోనే మనకి ఇక్కడ బూట్ అవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా మనకి బై డిఫాల్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో మనకి షామీ వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనలైజ్డ్ ప్యాచ్వల్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో సింపుల్ మీరు ఇక్కడ ప్యాచ్వల్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి షామీకి సంబంధించినటువంటి ప్యాచ్వల్ ఇంటర్ఫేసెస్తో మనకి ఇది రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్
టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా మనకి ప్యాచ్ వాల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మనకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే అంటే దీన్ని మనం స్టాక్ ఆండ్రాయిడ్ టీవీ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ కస్టమ్ యూఐ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందులో నేను డివైస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే డివైస్ ప్రిఫరెన్సెస్లో అబౌట్ ద టీవీలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తోనే రావడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మేబీ ఫర్దర్ వచ్చేటువంటి మరొక 2 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్కి అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనకి ఓటీఏ రూపంలోనే అప్డేట్ తీసుకుని రావడం జరుగుతుంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికే మే 2020 ప్యాచ్ ఇచ్చారు. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా ఉందేమో అని చెక్ చేస్తాను. ఒకవేళ ఉంది అన్నట్లయితే దట్ విల్ బి బెటర్. సో ఇక్కడ మీరు చూసారంటే ద సిస్టమ్ ఇస్ అప్ టు డేట్ అని చెప్పి చూపిస్తుంది. అంటే ఓటీఏ అప్డేట్ ఏం మనకు ప్రొవైడ్ చేయలేదు. ఇక దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఒకసారి స్టోరేజ్ కూడా మనం చెక్ చేద్దాం. సో ఇంటర్నల్ ఇది మనకి 8 GB ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వగా మనకి 4.7 GB ఏదైతే ఉందో స్టోరేజ్ మెమరీ మనకు రావడం జరిగింది. ఇక గూగుల్ క్రోమ్ కాస్ట్ ఏదైతే ఉందో బై డిఫాల్ట్గా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి టీవీ లాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. సో ఇక పిక్చర్కి సంబంధించినటువంటి మోడ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ డిఫరెంట్ మోడ్స్ని అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇక కలర్ టెంపరేచర్ కూడా మీకు స్టాండర్డ్ లేదా వామ్ లేదు అన్నట్లయితే కూల్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూల్ అంటే ఎక్కువగా మనకి బ్లూయిష్ వస్తుంది, అలాగే వామ్ అంటే లైట్గా మనకి వామ్ కలర్స్ రావడం జరుగుతుంది. సో స్టాండర్డ్ యూస్ చేశారన్నట్లయితే మీడియం అవుట్పుట్ చూసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక డిఎన్ఆర్ ఏదైతే ఉందో మనము మీడియం లేదు అన్నట్లయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కంట్రోల్స్ అన్ని కామన్. ఇక బ్యాక్లిట్ ఏదైతే ఉందో 100%, అలాగే డైనమిక్ బ్యాక్లిట్ కంట్రోల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ఆన్లోనే ఉంది. సో దీనివల్ల డీపర్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మరింత డీప్ బ్లాక్గా మన ముందు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇక ప్యాచ్ వాల్కి సంబంధించినటువంటి కొన్ని ఇంటర్ఫేసెస్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి సర్వీసెస్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఓఎస్ వర్షన్. సో ప్యాచ్ వాల్ వర్షన్ కూడా 3.0తో మన ముందుకు వచ్చింది. సో ఇది ఒక మంచి విషయం. ఇక హోమ్ స్క్రీన్కి సంబంధించినటువంటి కస్టమైజేషన్ని కూడా మనం వీళ్ళు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక ఈ టీవీని మనం మాత్రమే యూజ్ చేయాలి లేదా పిల్లలు యూజ్ చేయకుండా ఉండాలి అనుకుంటే ఈవెన్ మనం పాస్వర్డ్ సెటప్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పాస్వర్డ్ కాన్ఫిగర్ చేసుకొని ఆటోమేటిక్గా ఈ టీవీని లాక్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో రిమోట్ అండ్ యాక్సెసరీస్ విషయానికి వచ్చారంటే అఫ్ కోర్స్ దీంట్లో బ్లూటూత్ సహాయంతో మీ పర్సనల్ హోమ్ థియేటర్ లేదా ఎనీ గ్యాడ్జెట్ లేదా హెడ్ ఫోన్స్ ఇలాంటి వాటిన్నిటిని కూడా మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ మోడల్స్కి అలాగే దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే నెంబర్ 1, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని అయితే పవర్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీని అయితే నేను పవర్ ఆఫ్ చేశాను. సో ఇది టోటల్లీ పవర్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ దీన్ని మీరు పవర్ ఆన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా ఇది కేవలం లెస్ దాన్ 3 సెకండ్స్లో మనకు బూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు, పవర్ ఆన్ చేశాను, జస్ట్ 3 సెకండ్స్లోనే నాకు ఇది బూట్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. ఇక వీటితో పాటు దీంట్లో మనకి లో డేటా మోడ్ని కూడా తీసుకొచ్చారు. అంటే మీరు డైరెక్ట్గా మొబైల్ ఫోన్ పర్సనల్ హాట్స్పాట్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసి మీరు ఆన్లైన్లో ఓటీటీ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు బెజల్స్ని థిన్గా తీసుకొచ్చారు. అంతే తేడా, మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్. ఇవే కాకుండా దీంట్లో మనకి అఫీషియల్ గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. దీని సహాయంతో మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో 5000+ యాప్స్కి యాక్సెస్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు ఇందులో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి వీడియో క్వాలిటీ ఒకసారి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఆడియో కూడా ఈసారి చాలా బాగా ఇంప్రూవ్ చేశారని చెప్పొచ్చు. చాలా లౌడ్గా ఉంది. రావమ్ము ఆగమంటే రేపేనమ్మ సోకాడు ఆగడత తీలోడైన నీ ఓడు. సో చూసారు కదా ఫ్రెండ్స్, టీవీ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఈ ప్రోడక్ట్ నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీ ముందుకి ఫుల్ రివ్యూ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ సంబంధించి ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.